క్లబ్ చేస్తూ ఉన్నాను. పాత బ్యాచ్లో ఉన్నాను కదా సార్, న్యూ బ్యాచ్ కూడా మళ్ళీ క్లబ్ చేసేది ఏమన్నా? బేసిక్స్ అయిపోయాయి. ఇద్దరు రెండు మీటింగ్ ఒకలే, మీరు చెప్పిన 2 క్లాసులు ఒకలే విన్నారు. అర్థం కాదు. మీరు ఫస్ట్ బేసిక్స్ చెప్పారు, అప్పుడు అవును. కొంతమంది విన్నారు కదా. బేసిక్స్ ఆల్రెడీ విన్నారు కదా, వాళ్ళని ఆపేసాను క్లాసులు లేకుండా. లేదు, వాళ్ళే వచ్చారు మళ్ళీ మీరు చెప్పే క్లాసులకి. అవునా? వాళ్ళు వస్తే ఏం లాభం? మరి అదే జరిగింది. అలా ఏం కాదు, సరేలే వస్తే వచ్చారేమీ. మాకు పెట్టారు మళ్ళీ. సరే, నేను చెప్తాను చూడండి. మనకి బేసిక్స్ అయిపోయాయా ఈ రోజుతో? ఓకేనా? ఈసారి స్క్రీన్ కూడా పాడైపోయింది. మొన్న మనం ఉన్నప్పుడు బాగుంది కదా, మేనేజ్మెంట్ అకౌంటింగ్ చెప్పుకుంటున్నప్పుడు. ఆడిటింగ్ అప్పుడు బాగుంది స్క్రీన్. సెట్టింగ్స్ ఏ చేంజ్ అయ్యాలి. సర్లేదు. కాస్టింగ్ మనం ఆల్రెడీ బేసిక్స్ అయిపోయాయి కదండి. బేసిక్స్లో ఏమేమి చెప్పుకున్నాం మనం? కాస్ట్ అంటే ఏంటో చెప్పుకున్నాం. ఓకేనా? కాస్ట్ అకౌంటింగ్ ఇవన్నీ చెప్పుకున్నాం. అండ్ కాస్ట్ షీట్ కూడా చెప్పుకున్నాం. ఇంకా ఏం చెప్పుకున్నాం బేసిక్స్లోనే? మార్జినల్ కాస్ట్ చెప్పుకున్నాం. నేను మార్జినల్ కాస్టింగ్ చెప్పాను, జస్ట్ ఆ స్టేట్మెంట్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ మార్జినల్ కాస్టింగ్ వచ్చి మళ్ళీ చెప్తాను కదా. ఓకేనా? ఇంకా సరే, నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం అంటే స్టాండర్డ్ కాస్టింగ్ చెప్పు. ఇంకా స్టాండర్డ్ కాస్టింగ్ చెప్పలేదు, నేను చెప్తూ టైం అయిపోయింది. సరే, రేపు ఒక 50 minutes రేపు అంటే ఈరోజు 5 minutes ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత వెళ్దాం అనుకున్నాను. ఇవి కాకుండా అసలు మీ కాస్టింగ్లో సిలబస్లో ఏమేమి ఉన్నాయి ఐడియా ఉందా? కాస్టింగ్ సిలబస్ గ్రూప్ 1 మీకు మార్జినల్ కాస్టింగ్, స్టాండర్డ్ కాస్టింగ్, ఇవన్నీ కామన్ అండి. బడ్జెట్స్ అండ్ జాబ్, బ్యాచ్, ప్రాసెస్, కాంట్రాక్ట్, ఓకేలేండి. ఆపరేషన్ కాస్టింగ్, వీటితో పాటుగా మెటీరియల్స్, లేబర్, ఓవర్ హెడ్స్, లేబర్ అండ్ ఎక్స్పెన్సెస్ అండి ఇక్కడ, అండ్ ఓవర్ హెడ్స్. ఈ చాప్టర్స్ అన్నీ ఉంటాయండి. దీనికంటే ముందు మళ్ళీ ఇంకా ఏముంటాయంటే కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్స్లో ఏమేమి ఉంటాయి మీకు? బోరు ఇస్తున్నాను అంతే. వీటిలో ఇన్ని ఉన్నాయి అనుకోవద్దు, ఈజీగానే ఉంటుంది. కాస్ట్ అకౌంటింగ్లో మీరు అకౌంట్స్ ప్రిపేర్ చేస్తున్నట్టే కాస్ట్ అకౌంటింగ్ సిస్టంలో అకౌంట్స్ ప్రిపేర్ చేయాలి. ఓకేనా? అండ్ అసలు కాస్ట్ అకౌంటింగ్కి ఫినాన్షియల్ అకౌంటింగ్ డిఫరెన్స్ ఏంటండి? ఇప్పుడు నేను ఏ దగ్గర పర్చేస్ చేశాను, సమ్ ప్రొడక్ట్స్ పర్చేస్ చేశాను. ఇప్పుడు పర్చేస్ చేసినప్పుడు నేను కాస్ట్ రికార్డ్స్ ఏమని రాయాలి? అసలు కాస్ట్ రికార్డ్స్ రాస్తారా? అడిగింది మీకు అర్థమైంది? కొన్నానండి. ఓకే, ఇప్పుడు నేను పర్చేస్ చేసినప్పుడు నేను ఎంట్రీ ఎలా రాస్తాను? కాస్ట్ అకౌంట్స్లో ఏ దగ్గర నుంచి కొన్నానండి? మిస్టర్ ఏ దగ్గర నుంచి నేను గూడ్స్ పర్చేస్ చేశాను. మిస్టర్ ఏ దగ్గర నుంచి పర్చేస్ చేశాను. ఓకేనా? పర్చేస్ చేశాను. ఇప్పుడు నా ఎంట్రీ ఏమొస్తుందండి? క్యాష్ లేదు, లేకపోతే క్యాష్ అండ్ క్యాష్ ఏదో ఒకటి. పర్చేస్ అకౌంట్ డెటార్ టు మిస్టర్ ఏ, అంతే కదా? లేకుంటే ఆర్ క్యాష్, అంతే కదండి? ఇది అకౌంట్స్ రికార్డ్స్లో రాస్తాను. బట్ ఇదే నేను కాస్ట్ రికార్డ్స్ ఏమో రాస్తాను, పర్చేస్ ఆఫ్ రా మెటీరియల్ ఉంటుంది. ఏదైనా కూడా ఇదే ఎంట్రీ ఫినాన్షియల్స్లో. ఓకేనా? అండ్ కాస్టింగ్లో ఎక్కడ చేంజ్ వస్తుంది? ఇది సేమ్ ఎంట్రీ వస్తుంది కాస్టింగ్లో. మనకు అనవసరం, ఏనా కాదా మనకు అనవసరం. మనం కాస్టింగ్లో ఏం తీసుకుంటామండి? అసలు మనం కాస్టింగ్లో ఏం పట్టించుకుంటాం? మనం కన్సిడర్ చేస్తాం? మనం ప్రోడక్ట్ కాస్ట్ ఎంత అవుతుంది, ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ కాస్ట్ ఎంత అవుతుంది, సెల్లింగ్ ప్రైస్ ఎంత, ఓకేనా, ప్రాఫిట్ ఎంత ఉండాలి, ఇవి మాత్రమే మనం కన్సిడర్ చేస్తాం. అంతేగాని ప్రోడక్ట్ ఏ దగ్గర నుంచి ఎంత కొన్నాం, బి దగ్గర నుంచి ఎంత కొన్నాం, ఇవన్నీ మనం కన్సిడర్ చేయం.
ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే కంట్రోల్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం. కంట్రోల్ అకౌంట్స్ అంటే ఏంటి? కంట్రోల్ అకౌంట్స్ అంటే ఇప్పుడు ఏ అయ్యాడు, నాకు క్రియేటర్ అయ్యాడు, ఇలా నేను సి దగ్గర డి దగ్గర అలా కొనుక్కుంటూ వచ్చానండి, 4-5 మెంబర్స్ దగ్గర తీసుకుంటూ వచ్చాను. ఇప్పుడు కంట్రోల్ అకౌంట్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఇండివిజువల్గా ఏ అకౌంట్ సపరేట్గా ఉంటుంది, బి అకౌంట్ సపరేట్గా అలా ఉంటుంది కదా. సో కంట్రోల్ అకౌంట్స్ ఏం చేస్తానంటే నాకున్న సేమ్ టైప్ ఆఫ్ అకౌంట్స్ అన్ని ఏం చేస్తాను, సమ్మరీగా రాసేసుకుంటాను ఒక అకౌంట్లో. డెటార్స్ కంట్రోల్ అకౌంట్ లేకుంటే క్రియేటర్స్ కంట్రోల్ అకౌంట్ అని రాసేసాను. క్రియేటర్స్ కంట్రోల్ అకౌంట్ రాయగా నాకేమొస్తుంది, క్రియేటర్స్ అన్ని నాకు ఎవరెవరికి ఇవ్వాలి, క్రియేటర్స్ ఎంత అని నాకు వచ్చేస్తుంది. ఓకేనా. సో నాకు క్రియేటర్ కంట్రోల్ అకౌంట్ అనేది నాకు కాస్టింగ్లో అవసరం లేదు. నాకేం అవసరం కాస్టింగ్లో? రా మెటీరియల్ కంట్రోల్ అకౌంట్ కావాలి, అంతేనా. ఇంకా ఏం కావాలి? వర్కింగ్ ప్రోగ్రెస్ కంట్రోల్ అకౌంట్ కావాలి. అంటే ఏంటి? రా మెటీరియల్ ఎక్కడెక్కడి నుంచి కొన్నాను అవన్నీ ఏమవుతాయి, నా దగ్గర ఉండిపోయి ఉంటాయి. ఒకే స్టేట్మెంట్లో వేసేస్తాను నేను అన్ని. పి దగ్గర నుంచి కొన్న రా మెటీరియల్, క్యూ దగ్గర నుంచి కొన్న రా మెటీరియల్ ఇక్కడ ఏమన్నా ఉంటే అవన్నీ ఏం చేస్తాను నేను ఒక కంట్రోల్ అకౌంట్లో వేసేసుకుంటాను. అర్థమవుతుందా? అక్కడి నుంచి ఏం చేస్తాను నేను ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి పంపిస్తూ ఉంటాను కంట్రోల్ అకౌంట్ నుంచి. అప్పుడు ఏమవుతుంది, కంట్రోల్ అకౌంట్లో బ్యాలెన్స్ తగ్గిపోతూ వస్తుంది, రా మెటీరియల్ అయితే బ్యాలెన్స్ తగ్గిపోతూ వస్తుంది, అంతే కదా. వర్కింగ్ ప్రోగ్రెస్ నుంచి కూడా నేను ప్రొడక్షన్ పంపించేస్తాను అనుకోండి, వర్కింగ్ ప్రోగ్రెస్ ఏమవుతుంది, డిక్రీజ్ అయిపోతుంది. సో అప్పుడు నేను ఏం చేస్తాను, అది నాకు అసెట్గా అంత కాస్ట్గా ఉన్నదాన్ని నేను ఏం చేస్తానండి లెస్ చేసుకుంటూ వస్తాను, ప్రొడక్షన్కి వెళ్తూ ఉంటుంది. ఓకేనా. దాన్ని ఏమంటారంటే కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్ అలా ఫ్లో అవుతుంది. అండ్ మెటీరియల్స్ ఏం చూస్తాం మనం, మెటీరియల్కి అసలు ఎలాంటి కాస్ట్లు అవుతాయి. ఓకేనా. ఎప్పుడు మెటీరియల్స్లో ఎలాంటి కాస్ట్ ఉంటుంది, మెటీరియల్ పర్చేజ్ చేస్తే సరిపోదు కదా, మనం ఆర్డర్ చేయడానికి కాస్ట్ పట్టాలి, అక్కడి నుంచి మనం తెచ్చుకునేటప్పుడు క్యారింగ్ కాస్ట్ పడుతుంది, ఒకవేళ డిస్కౌంట్స్ ఏమైనా ఉంటే డిస్కౌంట్స్ లెస్ చేయాల్సి వస్తుంది. ఓకేనా. ఎప్పుడెప్పుడు ఆర్డర్ చేయాలి మెటీరియల్స్ అనేవి, ఏ లెవెల్లో ఉన్నప్పుడు ఆర్డర్ చేయాలి, ఇవన్నీ మెటీరియల్స్లో తెలుసుకుంటాం. లేబర్లో ఏం తెలుసుకుంటాం, లేబర్ కాస్ట్ ఎంత, ఎన్ని అవర్స్ వర్క్ చేయించుకుంటున్నాం, ఎన్ని అవర్స్ వాళ్ళకి మనం పే చేస్తున్నాం కానీ వాళ్ళు వర్క్ చేస్తుంది ఈ మధ్యలో ఉన్న టైం నేను ఐడియల్ టైం అని అంటాను. ఐడియల్ టైం ఎంత వెళ్ళిపోతుంది అంటే టైం ఎంత వేస్ట్ అవుతుంది. ఓకేనా. పర్ అవర్కి ఎంత పే చేస్తున్నాను, ఒకవేళ ఓవర్ టైం పే చేస్తుంటే వాళ్ళకి ఎంత పే చేస్తున్నాను, టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది అని తెలుసుకుంటాను లేబర్లో. అండ్ ఎక్స్పెన్స్ అయినా అంతే, ఓవర్ హెడ్స్ కూడా అంతే ఉంటాయి. ఓవర్ హెడ్స్లో ఏం చూసుకుంటాను నేను, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ నుంచి యాక్చువల్గా వచ్చిన ఎక్స్పెన్స్ అన్నీ నేను ఏం చేస్తానండి అందరికీ ట్రాన్స్ఫర్ చేసేస్తాను. బట్ నా ప్రొడక్ట్ని ఎక్కడ సేల్ చేస్తాను నేను, ఓన్లీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లోనే సేల్ చేసుకుంటూ ఉంటాను, అంతే కదా. అండ్ నా అడ్మినిస్ట్రేషన్ కానీ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కానీ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వవు కాబట్టి నేను ఏం చేస్తాను, బట్ నాకేం కావాలి, వాటిపైన కాస్ట్ని కూడా రికవర్ చేయాలి, నేను ప్రొడక్ట్ నుంచే రికవర్ చేయాలి, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ. సో అప్పుడు నేను ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ ఏం చేస్తాను, అయిన కాస్ట్ అన్నింటినీ అందరూ డిస్ట్రిబ్యూట్ చేస్తూ వస్తాను నేను. ఓకేనా అండి. అండ్ ఎక్స్ట్రాగా నాకు అడ్మినిస్ట్రేషన్కి సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్కి అయినా ఈ కాస్ట్ మాత్రం ఏం చేస్తాను నేను సెకండరీ డిస్ట్రిబ్యూషన్ తీసుకొని సమ్ మెథడ్స్ అప్లై చేసుకొని ఏం చేస్తానండి ఈ ఎక్స్పెన్సెస్ కూడా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి నేను అలోకేట్ చేస్తాను. అప్పుడు నాకేం తెలుస్తుంది, నాకు టోటల్ కాస్ట్ తెలుస్తుంది, నాకు టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఏంటో తెలుస్తుంది. ఓకేనా అండి. అప్పుడు నాకు ఎంత ప్రాఫిట్ ఉందో అది తెలుస్తుంది, లేకుంటే టోటల్ ఎంత కాస్ట్ అనేది తెలుస్తుంది, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి టోటల్గా ఎంత కాస్ట్ అనేది తెలుస్తుంది. ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది, నేను ప్రొడక్ట్ని సేల్ చేస్తూ ఉంటే నాకు ఎంత రికవర్ అవుతుందో, ఎంత రికవర్ చేసుకోవాలి, ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఎంత రికవర్ చేసుకోవాలో తెలుస్తుంది నాకు. ఓకేనా. అడ్మినిస్ట్రేషన్ సెల్లింగ్ డిపార్ట్మెంట్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వవు కాబట్టి మనం ఏం చేస్తాం, ఆ కాస్ట్ని మెథడ్స్ అప్లై చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి అలోకేట్ చేస్తాం. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఒక్కొక్క ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి అసలు ఎంత కాస్ట్ అవుతుంది, ఆ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో వచ్చిన మెటీరియల్ నేను ఎంతగా అమ్ముతున్నాను, ప్రొడక్ట్ని ఎంతగా అమ్ముతున్నాను, నాకు ఎంత కాస్ట్ అవుతుందో నాకు యాక్యురేట్గా తెలుస్తుంది. ఓకేనా. సో ఇవన్నీ యాక్చువల్లీ ట్రెడిషనల్ అకౌంటింగ్స్ అండి, ట్రెడిషనల్ కాస్ట్ అకౌంటింగ్స్. అందుకే ఏం చేస్తున్నాను అంటే ప్రతి కాస్ట్ ఏం చేస్తానంటే ప్రొడక్ట్కి అలోకేట్ చేస్తూ వస్తాను. ఇక్కడ అర్థమవుతుందా, ఫిక్స్డ్ అయినా వేరియబుల్ అయినా ఏం చేస్తానంటే ప్రొడక్ట్ కాస్ట్ మొత్తం ఎంత ఉందో తెలుసుకుంటాను నేను. అదే అడ్వాన్స్డ్ కాస్ట్ అకౌంటింగ్స్లో అంటే మేనేజ్మెంట్ అకౌంటింగ్స్లో నేనేం కన్సిడర్ చేస్తాను, ఓన్లీ డెసిషన్ మేకింగ్ కోసం మాత్రమే ఏం కావాలి అవి మాత్రం నేను కన్సిడర్ చేస్తాను. ఓకేనా. ఆ డెసిషన్ మేకింగ్లో ఫిక్స్డ్ కాస్ట్ అవసరం నేను తీసుకుంటాను, కన్సిడర్ చేస్తాను, ఫిక్స్డ్ కాస్ట్ అవసరం లేదు అంటే కన్సిడర్ చేయను. అవి అడ్వాన్స్డ్ కాస్ట్ అకౌంటింగ్స్ అంటే మేనేజ్మెంట్ అకౌంటింగ్ అవంతా. ఓకేనా. సో మెటీరియల్స్ కానీ లేబర్ కానీ ఓవర్ హెడ్స్ కానీ లేకుంటే ఇంకా ఏమున్నాయండి మనకి మార్జినల్ కాస్టింగ్ కాకుండా స్టాండర్డ్ కాస్టింగ్ కానీ బడ్జెట్స్ కానీ ఇవన్నీ ట్రెడిషనల్ కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్స్. ఓకేనండి. వీటి నుంచి మనం ఏం చేస్తాం, టోటల్ ప్రొడక్ట్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుంటూ ఉంటాం మనం. ఓకేనా. ఓన్లీ ఫర్ డేష్ అంటే కాస్ట్ని కంట్రోల్ చేయడం కోసం తీసుకుంటూ ఉంటాం. ఎప్పుడు కూడా కాస్ట్ని రిడక్షన్ చేయాలి అంటే మనకి ఎలాంటి మెథడ్స్ యూజ్ చేయాలి, అడ్వాన్స్డ్ కాస్ట్ మెథడ్స్ని యూజ్ చేయాలి, మేనేజ్మెంట్ అకౌంటింగ్ని యూజ్ చేయాలి. ఓకేనా అండి. అండి అసలు మనం ఈరోజు చెప్పండి మామూలుగా అసలు ఏం చెప్పుకుంటూ చూద్దాం, రేపటి నుంచి క్లాస్ కంటిన్యూ చేసుకుందాం. అండి
ఫస్ట్ మీకు మీరే చెప్పాలి ఏ క్లాస్ స్టార్ట్ చేయాలి. కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్ స్టార్ట్ చేయగా ఎలా ఉంటుందంటే థియరిటికల్ ఎక్కువ ఉంటుంది, ఎంట్రీస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, కొంచెం బోర్ ఫీల్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు, అర్థమవుతుందా? అలా కాకుండా మీకు పర్లేదు, కాస్ట్ వేరియబుల్ కాస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే అర్థమయ్యాయి, పర్లేదు అనుకుంటే ఫస్ట్ మార్జినల్ కాస్టింగ్ చెప్పుకొని ఇంట్రెస్టింగ్ టాపిక్, దాని తర్వాత ఇంకా నార్మల్గా ఇంకా ఫ్లోలోకి వచ్చేస్తారు. కాబట్టి కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్స్, మెటీరియల్స్, లేబర్, ఓరియెంట్స్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ కాంట్రాక్ట్ కాస్టింగ్, ప్రాసెస్ కాస్టింగ్ ఇవి చెప్పుకుంటూ స్టాండర్డ్ కాస్టింగ్ చివరిలోనే చెప్పుకుంది. ఓకేనా? సో ఫస్ట్ మనం ఇంకా మార్జినల్ కాస్టింగ్ చెప్పుకుందాం. ఫస్ట్ మార్జినల్ కాస్టింగ్ అయిపోయిన తర్వాత మెటీరియల్స్, లేబర్ అండ్ ఎక్స్పెన్సెస్ అయిపోయిన తర్వాత ఓవర్ హెడ్స్. ఓకేనా? ఆఫ్టర్ ప్రాసెస్ కాస్టింగ్ జాబ్ అండ్ బ్యాచ్ కాస్టింగ్. ఇంకేమున్నాయండి కాస్టింగ్లు చెప్పండి? కాంట్రాక్ట్ కాస్టింగ్, ఆపరేషనల్ కాస్టింగ్, ఆపరేటింగ్ కాస్టింగ్ ఆల్మోస్ట్ ఎలా ఉంటుంది? అది కూడా అన్నీ ఒకేలా ఉంటాయండి, ప్రాసెస్ కాస్టింగ్ లాగే ఉంటాయి. ఆపరేటింగ్ కాస్టింగ్ కూడా అంటే మీరు ఆపరేట్ చేసేటప్పుడు మీకు ఎంత కాస్ట్ అవుతుంది. ఓకేనా? మీరు దాన్ని ఎంత కమ్మాలి. ఇప్పుడు మీరు ఒక బస్ని ఎలా ఉంటుందంటే అండి, ఆపరేటింగ్ కాస్టింగ్లో మీరు ఒక బస్ని హైర్ చేసుకోవాలనుకున్నారండి. ఓకేనా? సో అసలు మీకు డీజిల్ కాస్ట్ ఎంత అవుతుంది, ఎంతమంది మీకు అంటే మీరు ఎంతమంది కస్టమర్లు మీకు ఆక్యుపెన్సీ ఎంత ఉండొచ్చు, ఓకే, ఎన్ని కిలోమీటర్స్ మీరు వెళ్తూ ఉంటారు. స్క్రీన్ షేర్ అవ్వట్లేదా? అయ్యా ఓకే, మనం ఇప్పుడు దాకా ఏం పట్టించుకోకుండా చెప్తూ ఉన్నాం. చేశారు పోతుంది, మనమే పట్టించుకో, నేనే చూడలేదు. అవుతుంది అనుకున్నాను. ఓకే, ఎప్పుడు మెసేజ్ చేస్తే చాలాసేపు అయినట్టు మెసేజ్ చేసి 3:18కి 3:16కి చేశారు. ఇంకా 3:11 నుంచి చేస్తున్నారు వీళ్ళు మెసేజ్. 3:09 నుంచి చెప్తున్నట్టు మనం అంటే దగ్గర 10 మినిట్స్ నుంచి వాళ్ళకి స్క్రీన్ కనిపించకుండా వింటున్నారు. సారీ అండి. ఓకే, చూడండి, ఈ ప్రాసెస్ ఆపరేటింగ్ కాస్టింగ్లో ఎలాంటివి తీసుకుంటామంటే, మీరు ఒక బస్ని రన్ చేయాలనుకున్నారు, దాంట్లో మీకు ఆక్యుపెన్సీ ఎంత అవుతుంది, ఓకేనా, మీరు ఎన్ని కిలోమీటర్స్ తిరగాల్సి వస్తుంది, దాంట్లో అసలు మీ సీట్ కెపాసిటీ ఎంత ఉంది, వీటన్నిటిని బేస్ డీజిల్ ఖర్చు ఎంత అవుతుంది, మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత అవుతుంది, ఇన్సూరెన్స్ ఎంత అవుతుంది, ఆ బస్ తీసుకోవడానికి దాని కాస్ట్ ఎంత, ఈ కాస్ట్లన్నీ కన్సిడర్ చేసుకుంటూ వస్తారు. ఓకేనా? కాస్ట్ కన్సిడర్ చేసుకొని యావరేజ్గా మీరు ఎంతమంది ప్యాసింజర్లు మీకు బస్ ఎక్కొచ్చో అని మీరు ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది మీకు. ఓకేనా? డివైడ్ బై ఆ కాస్ట్ వేసారనుకోండి, మీరు ఒక ప్యాసింజర్ దగ్గర నుంచి ఎంత కాస్ట్ మీరు రికవర్ చేయాలో తెలుస్తుంది. మీరు ఆపరేట్ చేయాలి అంటే బస్ని, ఓకేనా అండి, మీరు వాళ్ళ దగ్గర నుంచి ఎంత కలెక్ట్ చేయాలి, మీరు ఎంత ప్రాఫిట్ అనుకుంటున్నారు, ఒక 10% ఎక్స్ట్రా ప్రాఫిట్ అనుకుంటే ఆ కాస్ట్కి ప్లస్ 10% వేసుకొని మీరు ఏం చేస్తారంటే టికెట్ ప్రైస్ పెట్టుకుంటారు. అర్థమవుతుందా? దాన్ని ఏమంటారంటే ఆపరేటింగ్ కాస్టింగ్ అని అంటారు. ప్రాసెస్ కాస్టింగ్ కూడా అంతే, ఒక ప్రాసెస్లో మొత్తం ఎంత కాస్ట్ అవుతుంది. ఓకేనా అండి? ఒకవేళ ప్రాసెస్కి ఇప్పుడు ఏబీని ప్రాసెస్ చేస్తే, ఓకేనండి, సి అండ్ డి ప్రొడక్ట్స్ వస్తాయి అనుకుంటాం. ఓకేనండి? ఈ యాక్చువల్లీ ప్రాసెస్ కాస్టింగ్లోనే మళ్ళీ ఎలా ఉంటాయంటే బై ప్రొడక్ట్స్ కూడా వచ్చేస్తాయండి ఆటోమేటిక్గా. ఇప్పుడు నేను కంప్లీట్ ప్రొడక్షన్లోకి వెళ్ళాలి. ప్రాసెస్ కాస్టింగ్లో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను 100% ప్రాసెసింగ్ చేశాను అనుకోండి, నా సెల్లింగ్ ప్రైస్ 100 రూపీస్ అనుకుందాం. నేను 50% ప్రాసెసింగ్ చేస్తే నాకు 70 రూపీస్ వస్తాయి అనుకుందాం. ప్రాసెసింగ్ టోటల్ ప్రాసెసింగ్లో ఇంతవరకు చేశాను అనుకోండి, 50% ప్రాసెసింగ్ చేశాను అనుకోండి, ఇది 100% ప్రాసెసింగ్ అండి. ఇక్కడ నాకు నేను 70 రూపీస్ సేల్ చేయొచ్చు, సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ నేను 120 రూపీస్ సేల్ చేస్తున్నాను అనుకున్నాను. ఓకేనా? ఇంతవరకు నాకు ప్రాసెసింగ్ కాస్ట్ 50 రూపీస్ అవుతుంది. ఓకే, ఇంతవరకు నాకు ప్రాసెసింగ్ కాస్ట్ 120, 110 అవుతుంది అంటే ఈ రిమైనింగ్ 60 రూపీస్ అవుతుంది. ఓకేనా అండి? ఇప్పుడు నేను
ఎంతవరకు రెడీ చేయొచ్చు ప్రొడక్ట్ని? 2 ప్రొడక్ట్స్ ఈక్వల్గా ఉంటే, నా సెల్లింగ్ డిమాండ్ అనేది రెండింటికి ఈక్వల్గా ఉంటే అప్పుడు ఏం చేయొచ్చు, నేను ఇంతవరకు ఆపేసేయచ్చు కదా. 20 రూపీస్ ఇక్కడ నాకు ప్రాఫిట్ ఉంది, ఇక్కడ నాకు 10 రూపీసే ప్రాఫిట్. అర్థమవుతుందో ప్రాసెస్ కాస్టింగ్లో? అంటే ఈ ప్రాసెస్లో ఎక్కడెక్కడ నాకు ఎంత కాస్ట్ అవుతుంది, నా టోటల్గా ప్రొడక్షన్కి ఎంత కాస్ట్ అవుతుంది. ఇన్ కేస్ నేను మిడిల్లో ఆపేస్తే నాకు సేల్స్ ఉన్నాయనుకోండి, ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ బయట సేల్స్ ఉన్నాయనుకోండి, ఇది ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ అవుతుంది కదా 70 అనేది. అర్థమవుతుంది? 50% నా ప్రొడక్షన్ ఏంటంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్, అది ఇంటర్మీడియట్ ప్రోడక్ట్. నాకు ఆ ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ బయట అమ్మగలుగుతున్నాను అనుకోండి, హ్యాపీ. అలా లేదంటే ఏం చేయాలి, నేను కంప్యూటర్ ప్రాసెస్ చేయాల్సిందే. ఓకేనా? ఒకవేళ ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ బయట అమ్ముతూ ఉంటే నేను ఏం చేస్తాను, ఏ లెవెల్లో నాకు ఏ హైయెస్ట్ ప్రాఫిట్ ఉందో అక్కడ నేను సేల్ చేసుకుంటాను, అది నాకు రికమెండబుల్ అవుతుంది. ఓకేనా? అండ్ జాబ్ కాస్టింగ్, బ్యాచ్ కాస్టింగ్ అంటే ఏంటి, ఒక జాబ్ కోసం నాకు ఎంత కాస్ట్ అయింది అంటే నేను ఒక బెంచ్ తయారు చేయాలనుకుంటాను. ఓకేనండి? ఒక 10 బెంచెస్ తయారు చేయాలనుకుంటాను. సో 10 బెంచెస్ తయారు చేయాలి అంటే ఆ 10 బెంచెస్ కోసంగా నాకు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత టైం అవుతుంది, ఎంత లేబర్ కావాలి, ఇవన్నీ వీటన్నింటిని క్యాలిక్యులేట్ చేసుకుని నాకు ఎంత కాస్ట్ అవుతుందో తెలుసుకుంటాను. అండ్ బ్యాచ్ కాస్టింగ్ అంటే ఏంటండి, మీరు గమనించారా, తక్కువ లైఫ్ స్పాన్ ఉండేవి లేకపోతే ఏదైనా హార్మ్ఫుల్ ఉండేవి కానీ ఏదైనా కానీ బ్యాచెస్గా ప్రిపేర్ చేస్తారు. ఎక్స్పైర్ డేట్ ఉండేవి మాత్రం. ఎనీథింగ్ అన్ఎక్స్పైర్డ్ అయితే మీకు బ్యాచెస్ అవసరం లేదు. ఎక్స్పైర్డ్ అయితే ఖచ్చితంగా మీరు బ్యాచెస్గా ప్రిపేర్ చేయాలి. ఏదైనా మోస్ట్లీ బ్యాచెస్ ప్రిపేర్ చేయాలి. ఎందుకని, ఒకవేళ మీకు ఏమైనా డిఫెక్ట్ బూడో లేకపోతే దానివల్ల ఏదైనా హార్మ్ జరిగింది అనుకోండి, హార్మ్ జరిగినప్పుడు ఆ బ్యాచ్ అంటే మీకు తెలుస్తుంది, ఆ బ్యాచ్ నెంబర్ ప్రింట్ చేసి మనకి ఇస్తారు. ఆ బ్యాచ్ అంటే మీకు తెలుస్తుంది కాబట్టి ఆ బ్యాచ్ ప్రొడక్షన్ మొత్తం మీరు ఏం చేయొచ్చు, నెక్స్ట్ సేల్ చేయకుండా ఆపేయగలరు, ఇంకొంచెం హార్మ్ ఎక్స్ట్రా జరగకుండా ఆపగలరు. అర్థమవుతుందా? సో అందుకని మనం ఏం చేస్తాం, బ్యాచ్ కాస్టింగ్ కూడా యూజ్ చేస్తూ ఉంటాం. అంటే ఏంటి, ఒక బ్యాచ్ మొత్తానికి ఎంత కాస్ట్ ఉంటుందో దాన్ని పెట్టుకుంటూ ఉంటాం. ఓకేనా? సో మీ యొక్క యూటిలైజేషన్ బట్టి, ఓకేనా, మనం ప్రిపేర్ చేస్తే మన అంటే ఒక మేనేజర్ ఎలా యూటిలైజ్ చేస్తున్నాడో దాన్ని బేసిస్ మనం అది ప్రాసెస్ కాస్టింగ్ చేయాలా, జాబ్ కాస్టింగ్ చేయాలా, కాంట్రాక్ట్ కాస్టింగ్ అంటే మనం చేసిన వర్క్ని బట్టి మనం ఒక కాస్టింగ్ అప్లై చేసుకుంటూ ఉంటాం. కాంట్రాక్ట్ కాస్టింగ్లో ఏం చేస్తాం, సేమ్ అకౌంటింగ్ లాగే ఉంటుంది కాంట్రాక్ట్ కాస్టింగ్ అయితే కంప్లీట్గా. అంటే మనం కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతుంటే మనకి ఎక్స్పెన్స్ అన్నీ ఏముంటున్నాయి, ఓకేనండి, మనకి ఏ ఇన్కమ్స్ ఏమేమి వస్తున్నాయి, దాంట్లో మళ్ళీ ఆ కాంట్రాక్ట్లో రికగ్నైజ్ చేసామా లేదా. కాంట్రాక్ట్ కాస్టింగ్ అంటే ఏంటంటే, ఒక కాంట్రాక్ట్ ఇప్పుడు బేసిక్గా 1 ఇయర్లో అయిపోయాయి ఉంటాయి, 3 మంత్స్ 4 మంత్స్లో అయిపోయాయి ఉంటాయండి. ఎలా ఉంటాయి, కంటిన్యూస్ కాంట్రాక్ట్లు ఉంటాయిగా, 5-6 ఇయర్స్ అనే కాంట్రాక్ట్స్ ఉంటాయి. పోలవరం తీసుకోండి, ఎన్ని ఇయర్స్ ఏమో ఆల్టర్నేట్ చనిపోయి ఉంటాడు, అంతేనా, జనరల్ అంతే కదండి. స్టార్టింగ్ పోలవరంకి ఎవరైనా కాగ్ ఉంటే, కాగ్ అంటే ఐడియా ఉందా అండి, గవర్నమెంట్ కంపెనీస్కి ఆడిటర్ని కాగ్ అని అంటారు అనుకుంది. ఓకేనా? అథారిటీ కాగ్ ఉంటుంది, కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఉంటారు, ఆడిట్ జనరల్. ఓకేనా? గవర్నమెంట్ ఆడిటర్ అంటుంది. ఎవరో ఎప్పుడో ఉంటాడండి పోలవరం, అంతేనా. మరి ఇప్పుడు మనిషి ఉన్నాడో ఎవరు తెలియదు. అలా కాంట్రాక్ట్ కాస్టింగ్ అనేది ఎలా ఉంటుంది, కాంట్రాక్ట్స్ అనేవి లాంగ్ టర్మ్ కూడా ఉంటాయి, షార్ట్ టర్మ్ ఉంటాయి. సో ఈ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ అన్నప్పుడు నేనేం చేయాలి, ఎవ్రీ ఇయర్ కాస్ట్ ఎంత నేను రికగ్నైజ్ చేయాలా, అంతే కదా. సో ఆ రికగ్నైజ్ చేసినా కానీ అంత నేను చేసిన కాంట్రాక్ట్ మొత్తం రికగ్నైజ్ చేస్తారంటే ఇంత కాస్ట్ అయిందని లేదు. ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ అయితే అంత పర్సెంటేజ్కే వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. ఆ పర్సెంటేజ్ నాకు ఎంత కాస్ట్ అయింది. ఓకేనా? ఇప్పుడు నేను కాంట్రాక్ట్ తీసుకుంటూ ఉన్నప్పుడు నాకు ఫుల్ కాంట్రాక్ట్ అయితే నాకు డబ్బులు రిలీజ్ చేయాలి. ఇప్పుడు బిల్స్ రిలీజ్ చేయాలంటాం, ఐడియా ఉన్నప్పుడు బిల్స్ రిలీజ్ చేసేటప్పుడు ఫస్ట్ మీకు ఎవరు బిల్ రిలీజ్ చేయాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే జనరల్గా బ్రిడ్జ్ ఫినాన్స్కి వెళ్తాం. కాంట్రాక్ట్ తీసుకున్నప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఇప్పుడు నాకు కాంట్రాక్ట్ వచ్చింది, ఎలా వస్తుంది కాంట్రాక్ట్లు, ఏదో ఎవరో పట్టుకొని లేకుంటే నా క్వాలిటీయో ఏది నచ్చో లేకపోతే రికమెండేషన్స్ ఎలాగోలా నాకు కాంట్రాక్ట్ వచ్చింది. కాంట్రాక్ట్ ప్రతి ఒక్కరి దగ్గర మనీ ఉంటాయండి కాంట్రాక్ట్ చేసేయడానికి లేదు. వాళ్ళు ఏం చేస్తారు, బ్యాంకర్స్ దగ్గరికి వెళ్ళో లేకపోతే ఏదైనా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ దగ్గరికి వెళ్ళో బ్రిడ్జ్ ఫినాన్స్ తెచ్చుకుంటారు. బ్రిడ్జ్ ఫినాన్స్ అంటే ఏంటి, బిల్డింగ్స్ అన్ని తర్వాత వస్తాయని షార్ట్ టర్మ్ ఫినాన్స్ తీసుకోవడం అండి బ్రిడ్జ్ ఫినాన్స్ అంటే ఒక బ్రిడ్జ్ లాగా వర్క్ ఆగిపోకుండా, ఓకేనా, కంటిన్యూటీ ఆఫ్ వర్క్ కోసం ఆ బ్రిడ్జ్ ఫినాన్స్ తెచ్చుకుంటారు. బ్రిడ్జ్ ఫినాన్స్ తెచ్చుకొని ఏం చేస్తాను, వర్క్ని కంప్లీట్ చేస్తారు. సబ్ 50% ఎంతో 40% కంప్లీట్ అయితే ఆ కంప్లీట్ సర్టిఫికేట్ని తీసుకొని నేను ఏం చేస్తాను, అంతవరకు బిల్స్ పెట్టుకొని అమౌంట్ తెచ్చుకొని ఆ అమౌంట్ని వాళ్ళకి మళ్ళీ ఇచ్చేసి మళ్ళీ ఫినాన్స్ తెచ్చుకోవడం ఏదో ఒకటి చేసుకుంటూ వాళ్ళ కాంట్రాక్ట్స్ అన్ని క్లియర్ చేస్తూ ఉంటారు. సో దీంట్లో నేను ఏం చేయాలి, నా రెవెన్యూని రికగ్నైజ్ చేయాలి అండ్ ఎన్ని కాస్ట్లు అవుతున్నాయి, ఎంత కాస్ట్ అవుతుందో రికగ్నైజ్ చేయాలి. దాన్ని నేను ఏమంటానంటే కాంట్రాక్ట్ కాస్టింగ్ అని అంటారు. ఈ కాంట్రాక్ట్ కాస్టింగ్లో మనకు రెవెన్యూ ఏముంటాయండి, రెవెన్యూస్ ఏముంటాయి చెప్పండి, అంతే, ఇంకా అంతకుమించి ఏముండవు కాంట్రాక్ట్ కాస్టింగ్ కదా. ఒకవేళ గవర్నమెంట్ కాకపోతే కాంట్రాక్ట్ కాస్టింగ్ వేరే వాళ్ళు కాంట్రాక్ట్ చేస్తున్నామండి ఏదైనా పర్చేస్ అంటే సేల్ చేయడం కోసం, అప్పుడు వాళ్ళు ఇచ్చే రెవెన్యూస్ అవుతాయి. ఓకేనా? అండ్
ఇంకేమున్నాయి నెక్స్ట్ స్టాండర్డ్ కాస్టింగ్. స్టాండర్డ్ కాస్టింగ్ అండ్ బడ్జెట్స్. ఈ స్టాండర్డ్ కాస్టింగ్లో మీకు గ్రూప్ 1లో ఓన్లీ మెటీరియల్స్ అండ్ లేబర్ మాత్రమే ఉన్నాయండి. ఇది ఎంత ముందు చెప్పుకున్నా ఇబ్బంది లేదు, అసలు చాప్టరే కాదు. జనరల్ మెటీరియల్స్ అండ్ లేబర్ అంటే అసలు ఏం చాలా ఈజీ అండి. స్టాండర్డ్ కాస్టింగ్ అసలు అంటే ఏంటి? స్టాండర్డ్ కాస్టింగ్ అంటే ఇయర్ స్టార్టింగ్లో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే స్టాండర్డ్స్ ప్రిపేర్ చేయాలండి. ఎప్పుడు స్టాండర్డ్స్ ప్రిపేర్ చేయాలి? నేను ఏం ప్రిపేర్ చేస్తానండి? బడ్జెట్స్ ప్రిపేర్ చేస్తాను. స్టాండర్డ్స్ ఎప్పుడు ప్రిపేర్ చేయాలి అంతేనా? ఇయర్ స్టార్టింగ్లో నేను ఎప్పుడు ఏం ప్రిపేర్ చేస్తాను? బడ్జెట్స్ ప్రిపేర్ చేస్తాను. వాటిని నేను స్టాండర్డ్స్ అనను, ఓకేనా? ఫస్ట్ నేను ఏం ప్రిపేర్ చేస్తాను? మళ్ళీ నాకు స్టాండర్డ్స్ వస్తుంది. బడ్జెట్స్ ప్రిపేర్ చేస్తాను. బడ్జెట్ ప్రిపేర్ చేస్తాను, ఓకేనా? బడ్జెట్ ప్రిపేర్ చేస్తాను. బడ్జెట్స్ ఎలా ప్రిపేర్ చేస్తాను? 10,000 యూనిట్స్ ప్రిపేర్ చేస్తాను. ఇయర్ నా డిమాండ్ 10,000 ఉండొచ్చు, నేను ప్రొడక్షన్ 10,000 యూనిట్స్ చేయాలి అనుకున్నాను, ఓకే? అండ్ ఇయర్ స్టార్ట్ చేసినప్పుడు ప్రొడక్షన్ స్టార్ట్ చేయగానే నేను ఏం చేస్తానంటే నాకు అర్థమైపోయింది నేను 10,000 చేయలేను. యాక్చువల్గా నేను ఏం చేశానంటే ఓకే యాక్చువల్గా నేను 8,000 యూనిట్స్ చేశాను, ఓకేనా? ఇవేంటి? ఇక్కడ ఏం చేశాను? నేను సమ్ పర్ఫామ్ చేశాను, ఓకేనా? నా టాస్క్ పర్ఫామ్ చేశాను. ఇక్కడ నేను పర్ఫామ్ చేయలేదు, ఓకేనా? ఇక్కడ ఇలా అప్లై చేస్తున్నప్పుడు నాకు సమ్ స్టాండర్డ్స్ అనేవి వస్తాయండి. స్టాండర్డ్స్ అనేవి వస్తాయి. ఇవేంటిది? ఇది అప్లైడ్. ఇది అప్లై చేయలేదు, బిఫోర్ అప్లై, ఓకేనండి? బిఫోర్ అప్లై బడ్జెట్స్ అని అంటారు. ఆఫ్టర్ అప్లై బడ్జెట్స్ ఏమంటారంటే స్టాండర్డ్స్ అని అంటారు, ఓకేనండి? అర్థమవుతుందో? సో నేను ఎప్పుడు కూడా 10,000 యూనిట్స్ కదండి, దీనికి నాకు 1 lakh ఖర్చు అయింది అనుకున్నాను బడ్జెట్స్. రియాలిటీ ఇక్కడ 90,000 ఖర్చు అయింది, ఓకేనా? అండ్ ఇక్కడ నేను ఇప్పుడు స్టాండర్డ్స్ తీసుకునేటప్పుడు స్టాండర్డ్స్ బట్టి మాట్లాడుకునేటప్పుడు నేను ఏం చేస్తానంటే చూడండి, 1 యూనిట్కి ఎంత అవుతుంది జనరల్గా? 10 రూపీసా? నేను ఎప్పుడు కూడా బడ్జెట్ పర్ యూనిట్ ఎప్పుడు మాట్లాడను. ఓకేనా? నా బడ్జెట్స్ నేను ఏం చేస్తాను? అప్లై చేసినప్పుడు నేను ఏం చేస్తానంటే స్టాండర్డ్స్గా మార్చుకుంటాను. అలా అప్లై చేయాలి అంటే నాకేమవుతుంది? ఒక్కదానికి ఎంత ఖర్చు అవుతుందో అది వేయాలి, ఓకేనా? సో అప్పుడు నాకు స్టాండర్డ్ కాస్ట్ పర్ యూనిట్ వస్తుంది, కానీ బడ్జెట్ కాస్ట్ పర్ యూనిట్ ఎప్పుడు ఉండదు, ఓకేనా? స్టాండర్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఎంత అండి? అప్పుడు 1 lakh డివైడెడ్ బై 10,000, 10 రూపీస్ వచ్చిందా? ఇప్పుడు నాకు స్టాండర్డ్ కాస్ట్ తెలియాలి. స్టాండర్డ్ కాస్ట్ ఎంత అండి? 8,000 డివైడెడ్ బై 10 రూపీస్. 80,000 ఏమవ్వాలి? నాకు స్టాండర్డ్ అవుతుంది. ఇది నా స్టాండర్డ్, నాకు ఇంతే అవ్వాలి. యాజ్ ఎ బడ్జెట్ ప్రకారంగా నేను చూసుకుంటే అప్లై చేసిన తర్వాత నాకు 80 రూపీస్ ఖర్చు అవ్వాలి. అర్థమవుతుందా మీకు? ఆ బడ్జెట్కి స్టాండర్డ్కి అర్థమైందా డిఫరెన్స్? సో నాకు ఎంత ఖర్చు అయింది? కానీ 90,000 ఖర్చు అయింది. అంటే ఎంత డిఫరెన్స్ వచ్చింది నాకు? 10,000 ఎక్కువ ఖర్చు అయింది, తక్కువ ఖర్చు అయిందా? ఎక్కువ కాస్ట్ అయింది. కాస్ట్ అయితే ఓకేనా? ఇదంటే దీన్ని ఏమంటారంటే యాడ్వర్స్ అంటారు. అంటే నెగిటివ్, నాకు నెగిటివ్ వచ్చింది వేరియన్స్ అనేది. వేరియన్స్ అంటే ఏంటంటే డిఫరెన్స్ అండి. నాకు ఆ డిఫరెన్స్ అనేది నెగిటివ్గా వచ్చింది నాకు. ఇది నెగిటివ్గా వచ్చినప్పుడు నేనేం చేస్తాను? ఒకవేళ నా కంపెనీ పాలసీస్లో 5% వరకు పర్లేదండి, డీవియేషన్ వచ్చినా పర్లేదు అనుకున్నాను నేను నా కంపెనీ పాలసీస్లో. ఎందుకంటే నాకు ముందే తెలుసు ఏమని, నేచర్ అనేది ఒకేలా ఉండదు, ఎన్విరాన్మెంట్ అనేది ఒకేలా ఉండదు, కాన్స్టెంట్గా ఉండదు, చేంజ్ అవుతూ ఉంటుంది. సో నేను ఏమనుకున్నానంటే ప్లస్ కానీ మైనస్ కానీ అది ఎలా కానీ 5% పర్లేదు ఫ్లక్చువేషన్ నాకు. బట్ అబవ్ 5% అయితే మాత్రం నాకు ఖచ్చితంగా అది ఇన్వెస్టిగేట్ చేయాల్సిన మ్యాటర్ అని నేను ఫిక్స్ అయ్యాను నా కంపెనీ పాలసీస్లో. ఇప్పుడు నాకు 10,000లో 5% అంటే ఎంత డిఫరెన్స్ రావాలి నాకు? యాక్చువల్ 10,000లో ఎలా వస్తుంది? 80,000 కదా. 80,000లో 5% అంటే ఎంత? 4,000. నాకు ఈ 4,000లో డిఫరెన్స్ వచ్చింటే పర్లేదు, కానీ వచ్చింది ఎంత? 10,000. ఇప్పుడు నేను ఏం చేస్తాను? ఇన్వెస్టిగేట్ చేస్తాను. ఒకవేళ నాకు 3,000 డిఫరెన్స్ వచ్చింది అనుకోండి, నేనేం చేస్తాను? వదిలేస్తాను, పర్లేదు నా కంపెనీ పాలసీలోనే ఉంది కాబట్టి. ప్రతిదీ అంటే నా టాలరెన్స్, అది కంపెనీ యొక్క టాలరెన్స్ అంటే ఏంటండి? భరించడం, ఓకేనా? ఇట్స్ ఓకే అనుకోండి, పర్లేదు అని భరించడానికి నేను ఏమంటాను? టాలరెన్స్ అంటాను, ఓకేనా? సో ప్రతిదీ ఇన్వెస్టిగేట్ చేసిన ఏమవుతుందండి? నా కాస్ట్ ఎక్కువ అయిపోతుంది కదా. నాకు ప్రతిసారి ఎలా ఉండాలని తీసుకున్న డెసిషన్స్ అన్ని
నా కాస్ట్ కంటే నా బెనిఫిట్స్ ఎక్కువ ఉండాలి. సో ప్రతిదీ నేను ఇన్వెస్టిగేట్ చేయలేను కాబట్టి నేను ఏం చేస్తాను, నా టాలరెన్స్ లిమిట్ పెట్టుకుంటాను. సమ్ 5% కంటే ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా నేను ఇన్వెస్టిగేట్ చేస్తాను. ఎక్కువైంది అనుకోండి కాస్ట్, అప్పుడు నేను ఏం చేస్తాను, అరే ఎందుకు ఎక్కువైందని ఆ టైప్గా నేను ఇన్వెస్టిగేట్ చేస్తాను. తక్కువైంది అనుకోండి, మేబీ ఏమైనా ఇన్ఫీరియర్ గుడ్స్ ఏమన్నా, అదే క్వాలిటీ ఆఫ్ గుడ్స్ ఏమైనా తగ్గాయా, ఇలా నేను ఒకవేళ క్వాలిటీ ఆఫ్ గుడ్స్ అలాగే ఉన్నా ఎందుకు తగ్గింది, ఎందుకు ఇంత ప్రాఫిట్ ఉన్నా, అప్పుడు నేను ఏం చేస్తాను, ఇన్వెస్టిగేట్ చేసుకుంటూ వస్తాను. ఓకేనా? సో దానికోసం నేను ఏం చేస్తాను, స్టాండర్డ్ కాస్టింగ్ని అప్లై చేసుకుంటూ ఉంటాను. అది ఈ డిఫరెన్స్ లేబర్లో వస్తే లేబర్ వేరియన్స్ అంటాం, మెటీరియల్లో వస్తే మెటీరియల్ వేరియన్సెస్ అంటాం. ఓకేనా? అండ్ లేబర్లో ఎలాంటి వేరియన్స్ ఉంటాయి, నీకు కొనేటప్పుడు వేరియన్స్ ఉంటుంది, అండ్ వాళ్ళు చేసే వర్క్ని బేస్ చేసుకొని నాకు వేరియన్స్ అనేది వస్తుంది. మెటీరియల్ కూడా ఎలాంటి వేరియన్స్లు ఉంటాయండి, నేను మెటీరియల్ కొనేటప్పుడు తక్కువ కొట్టాల్సింది ఎక్కువ కొనేసాను అనుకోండి, నాకు మెటీరియల్ కాస్ట్ ఎక్కువ అయిపోతుంది. అలా కాకుండా నేను ఒక యూనిట్ ఆఫ్ ప్రొడక్షన్కి 2 రా మెటీరియల్స్ వాడాలి, అలాంటిది నేను 3 రా మెటీరియల్స్ వాడాల్సి వచ్చింది. అప్పుడు ఏమవుతుంది, నాకు కాస్ట్ తక్కువైనా కూడా నేను కాస్ట్ ఎక్కువ అయిపోతుంది ఒక సైడ్, ఇంకొక సైడ్. సో నేను యూసేజ్లో సరిగ్గా యూజ్ చేయలేదా, లేకుంటే తెచ్చుకునేటప్పుడు ఎక్కువ కాస్ట్ పెట్టి తెచ్చుకున్నానా, లేకపోతే 2 ఉన్నాయా, లేకుంటే 2 లేవా, ఈ డెసిషన్ ఇవన్నీ నాకు ఎలా తెలుస్తాయి, స్టాండర్డ్ కాస్టింగ్లో తెలుస్తాయి ఎక్కడ కాస్ట్ ఎక్కువైంది. సో ఇవన్నీ నాకు అసలు ఎప్పుడు తెలుస్తాయి, మాటతో మాడుకుంటూ తెలుస్తాయా, చూస్తూ ఉంటే తెలుస్తాయా, రిపోర్టింగ్ చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు నేను బడ్జెట్స్ ఎలా ప్రిపేర్ చేస్తాను, రిపోర్ట్స్ ఫామ్లను ప్రిపేర్ చేసుకుంటాను, కంప్యూటరైజ్ టెక్నిక్స్ యూజ్ చేసుకొని, అంతే కదండి. ఈఆర్పి సిస్టమ్స్ ఉంటాయి, వాటిలో నేను బడ్జెట్ ప్రిపేర్ చేసుకుంటాను. అండ్ అలానే యాక్షన్స్ అన్నీ ఏమవుతున్నాయి, ఆటోమేటిక్గా కాస్ట్ రికార్డ్స్ వెళ్ళిపోతూ ఉన్నాయి. ఓకేనా? సో ఈ కాస్ట్ రికార్డ్స్ వెళ్ళిపోతూ ఉన్నాయి కాబట్టి నాకేం తెలుస్తుంది, అన్ని రిపోర్టింగ్. సో ఆల్రెడీ నాకు స్టాండర్డ్స్ అన్ని బడ్జెట్స్ నాకు ఏమున్నాయి, రిపోర్టింగ్ ఫార్మాట్లోనే ఉన్నాయి. దాంతో నేను ఏం చేస్తాను, స్టాండర్డ్స్ కూడా పెట్టి తెచ్చుకున్నాను నేను, నా దగ్గర యాక్చువల్స్ కూడా రిపోర్టింగ్ ఫార్మాట్లోనే ఉంది. సో స్టాండర్డ్ కాస్టింగ్ అనేది ఏంటి, ఎప్పుడు రిపోర్టింగ్ కోసం యూజ్ అవుతూ ఉంటుంది, ఎక్కడ వేరియన్స్ ఉంది, ఎందుకు వేరియన్స్ ఉంది. ఓకేనా? ఈ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. అండ్ స్టాండర్డ్ కాస్టింగ్ ఇందాక చెప్పుకున్నాం మనం, ట్రెడిషనల్ కాస్టింగ్ సిస్టమ్ ఇది. ఎందుకంటే ట్రెడిషనల్ కాస్టింగ్ సిస్టమ్ ఏంటంటే దీని త్రూ నేను కాస్ట్ని ఎప్పుడు రెడ్యూస్ చేయలేనండి, కాస్ట్ని ఓన్లీ కంట్రోల్ మాత్రమే చేయగలను స్టాండర్డ్ కాస్టింగ్. ఎందుకని ఎక్కడైనా కాస్ట్లు ఎక్కువ వస్తున్నాయో తెలుస్తుంది తప్ప నెక్స్ట్ ఇయర్ అసలు ఈ యాక్టివిటీ నాకు వద్దని నేను ఎప్పుడు మాట్లాడను. స్టాండర్డ్ కాస్టింగ్ ఈ యాక్టివిటీ యూజ్ చేయొద్దు అని చెప్పను. ఈ యాక్టివిటీ యూజ్ చేయొద్దు అంటే దాని మీనింగ్ ఏంటి, నాన్ వాల్యూ యాడెడ్ యాక్టివిటీ కనుక్కోవడం. వాల్యూ యాడెడ్ అంటే ఏంటండి, కస్టమర్ సాటిస్ఫాక్షన్ దాని మీద బేస్ అయ్యి ఉంటే, డిపెండ్ అయ్యి ఉంటే అది వాల్యూ యాడెడ్. కస్టమర్ దాన్ని పట్టించుకోవట్లేదు, అది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి అంటే నాన్ వాల్యూ యాడెడ్. ఇవన్నీ ఎక్కడ చూస్తాం మనం, అడ్వాన్స్ కాస్టింగ్లో చూసుకుంటాం. అలా కాకుండా నా కాస్ట్ ఎంత, నా ప్రాఫిట్ ఎంత, నేను ఎంత కమ్మాలి. ఓకేనా? అండ్ నా కాంపిటీటర్స్ కాస్ట్ ఎంత, దాన్ని నేను ఎంత కమ్మాలి, నేను ఎంత కమ్మాలి, జస్ట్ ఇంతవరకే చూస్తూ ఉంటే దాన్ని నేను ఏమంటాను, ట్రెడిషనల్ కాస్టింగ్ సిస్టమ్స్ అని అంటాను. ఓకేనండి? అండ్ మీరు రాని విషయం నేను రాకుండా ఉన్న దాంట్లో కవరింగ్ టాపిక్ ఏంటంటే అబ్జర్ప్షన్ కాస్టింగ్ అనుకుంది. ఓకేనా? మళ్ళీ చెప్తాను అబ్జర్ప్షన్ కాస్టింగ్ పర్లేదు. మార్జినల్ కాస్టింగ్ అంటే మీకు ఐడియా ఉంది, ఒక యూనిట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే కాస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఆ ఇంక్రీజ్ అయిన కాస్ట్ నేను ఏమంటానంటే మార్జినల్ కాస్ట్ అని అంటాను. మార్జినల్ కాస్ట్ ద్వారా నాకు వచ్చే రిజల్టెంట్ ఏంటంటే కాంట్రిబ్యూషన్, ప్రాఫిట్ కాదు. ఓకేనా? అంటే ఆ కాంట్రిబ్యూషన్ బేస్ చేసుకుని నేను డెసిషన్స్ అన్ని తీసుకుంటూ ఉంటాను. ఓకేనా? సో నాకు మార్జినల్ కాస్టింగ్లో రిజల్టెంట్ ఏంటి, కాంట్రిబ్యూషన్. ఆ కాంట్రిబ్యూషన్ ఏం చేయగలగాలి, ఫిక్స్డ్ కాస్ట్ రికవర్ చేయగలగాలి. ఫిక్స్డ్ కాస్ట్ మొత్తం రికవర్ చేసిన తర్వాత కాంట్రిబ్యూషన్ ఏం లేదనుకోండి, అది బీఈపీ. అది బీఈపీ అంటే నాకు జీరో, ప్రాఫిట్ లేదు, లాస్ లేదు. ఓకేనా? అదే నా కాంట్రిబ్యూషన్ అన్అవైలబుల్ ఫిక్స్డ్ కాస్ట్, అంటే రెంట్, మిషనరీ, లీజ్ కూడా నేను రికవర్ చేయలేకపోతున్నాను. అడ్వర్టైజ్మెంట్కి పక్కన పెడదాం, అంటే అన్అవైలబుల్ ఫిక్స్డ్ కాస్ట్ కూడా రికవర్ చేయలేకపోతున్నా, మినిమం రెంట్ కూడా రికవర్ చేయలేకపోతున్నా. అంటే నేనేం చేయాలి, షట్ డౌన్ పాయింట్. షట్ డౌన్ చేసిన బెటర్, అర్థమవుతుందా అండి? అంటే నేను ఇంకా ఆ రెంట్ కూడా ఇంకా కనెక్ట్ చేయడం బెటర్. నాకు రెంట్ వద్దేమొద్దు, ఇంకా తీసుకోండి అని చెప్పడం బెటర్. నేను కనీసం రెంట్ రికవర్ చేయగలుగుతున్నాను అనుకోండి, అప్పుడేం చేస్తారు, షట్ డౌన్ చేయండి, మళ్ళీ లాస్లో ఉంటాను అంతే. ఎలాగో నేను రెంట్ రికవర్ చేస్తున్నాను కదా, ఇదిగో నేను ఇప్పుడు లేకపోతే మళ్ళీ నా కస్టమర్లు పోతారు, ఇవన్నీ ఆలోచించి నేను షట్ డౌన్ చేయను. ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. ఒకవేళ ఈ కాంట్రిబ్యూషన్ ఫిక్స్డ్ కాస్ట్ రికవర్ చేసుకొని ఇంకా ఎక్స్ట్రా కొంచెం ఉంది, దాన్ని ఏమంటే ప్రాఫిట్ మార్జిన్ అంటారు, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటారు దాన్ని. నేను సేఫ్గా ఉన్నాను, ఈ అమౌంట్ అంతా నాకు సేఫ్టీ మార్జిన్, నాకు ప్రాఫిట్ కాబట్టి. సో ప్రతిదీ మనం ఎక్కడి నుంచి చూస్తాం, మనం కాంట్రిబ్యూషన్ నుంచే చూస్తూ ఉంటాం. ఓకేనా? అది మార్జినల్ కాస్ట్. అండ్ సో మార్జినల్ కాస్ట్, ప్రొడక్ట్ కాస్ట్ అంటే ఏమంటాం, మనం ఓన్లీ వేరే ఏ కాస్ట్ని ప్రొడక్ట్ కాస్ట్లో తీసుకుంటారు, దానికి నాకు కాంట్రిబ్యూషన్ వస్తుంది. మార్జినల్ కాస్టింగ్లో ప్రాఫిటే కాంట్రిబ్యూషన్. ఓకేనండి? అంటే రిజల్టెంట్, అది ప్రాఫిట్ కాదు, రిజల్టెంట్ కాంట్రిబ్యూషన్. ఓకేనా? అండ్ అబ్జర్ప్షన్ కాస్టింగ్లో కాంట్రిబ్యూషన్ ఉండవండి, స్ట్రైట్గా ప్రాఫిటే ఉంటుంది.
ఓకేనా. అండ్ అబ్జర్వేషన్ కాస్టింగ్లో ఏం చేస్తామంటే ఆ ప్రొడక్ట్ ఎన్ని కాస్ట్లు అయితే అబ్జర్వ్ చేస్తుందో అన్ని కాస్ట్లు ఆ ప్రొడక్ట్ కాస్ట్లో పెట్టేస్తుంది, ఇంక్లూడ్ చేసేస్తాం. అంటే మిషనరీతో ప్రొడక్ట్ తయారు చేస్తున్నావు కాబట్టి మిషనరీ కాస్ట్ కూడా ఏం చేస్తాను ఆటోమేటిక్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా నేను ఏం చేస్తానంటే నువ్వు ఈ మిషనరీ అంటే ఈ ప్రొడక్ట్ ఇంత కాస్ట్ని రికవర్ చేయాలని చెప్పేస్తాను స్ట్రైట్గా. అంటే ఎలా అంటే నేను ఒక మిషనరీ పర్చేజ్ చేస్తున్నాను 1 lakh, ఓకేనండి. అండ్ దీని నుంచి నేను 10,000 యూనిట్స్ ప్రిపేర్ చేయాలి, 10,000 యూనిట్స్ వస్తాయి అనుకుందాం. నేను ఫిక్స్గా ఏం చెప్పేస్తానంటే ఒక్క యూనిట్ ప్రిపేర్ అవుతూ ఉంటే ఎన్ని యూనిట్స్ నాకు అనవసరం, ఒక్కొక్క యూనిట్కి ఎంత 10 రూపీస్ నేను ఫిక్స్డ్ కాస్ట్ అలొకేట్ చేస్తాను, ఓకేనా. అంటే నేను ఒక యూనిట్ అమ్మిన వేరియబుల్ కాస్ట్లు ఒక 5 రూపీస్ అయ్యాయి అనుకుంది, ఓకేనండి. టోటల్ ప్రొడక్ట్ కాస్ట్ ఎంత అవుతున్నప్పుడు 15 రూపీస్ అయిపోతుంది స్ట్రైట్గా. ఎన్ని ప్రొడక్ట్స్ అమ్మితే అన్ని ప్రొడక్ట్స్ ఏమవుతాయి 15 రూపీస్ అమ్ముతాను నేను, ఓకేనండి. సో అబ్జర్వేషన్ కాస్టింగ్లో ఏం తీసుకుంటాను నేను, రెండు ప్రొడక్ట్ కాస్ట్లే, ఫిక్స్డ్ కాస్ట్ ప్రొడక్ట్ కాస్ట్లే, వేరియబుల్ కాస్ట్లు ఆటోమేటిక్గా ప్రొడక్ట్ కాస్ట్ లేదు. వేరియబుల్ కాస్ట్లు నువ్వు ఒక ప్రొడక్ట్ని సేల్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది వేరియబుల్ కాస్ట్ రికవర్ అయిపోయి కాంట్రిబ్యూషన్కి వచ్చేస్తాయి, ఓకేనండి. అలా కాకుండా నేను అమ్ముతూ ఉంటేనే ఆటోమేటిక్గా నాకు కాస్ట్ మొత్తం రికవర్ అయిపోతుంది అనుకోండి, ఫిక్స్డ్ కాస్ట్ వేరియబుల్ కాస్ట్ అంతా అది అబ్జర్వేషన్ కాస్ట్, అర్థమవుతుందండి. సో ఫిక్స్డ్ కాస్ట్ని వేరియబుల్ కాస్ట్ రెండింటిని నేను ఏం చేస్తాను ప్రోడక్ట్కి లింక్ చేస్తాను, ఓకేనండి. ఇది ట్రెడిషనల్ కాస్టింగ్ అండి. ట్రెడిషనల్ కాస్టింగ్లో నేను ఇన్ని డెసిషన్స్ అన్ని తీసుకొని డెసిషన్ నాకు టోటల్ ఎంత కాస్ట్ వస్తుంది, నేను ఎంత కమ్మాలి, నేను ఎలా కంట్రోల్ చేసుకోవాలి కాస్ట్ని, ఇవే నేను ఆలోచిస్తాను. అబ్జర్వేషన్ కాస్టింగ్ అనేది ట్రెడిషనల్ కాస్టింగ్ సిస్టమ్, ఓకేనండి. సో దీంట్లో నేను ఏం చూపిస్తాను అంటే నాకైనా టోటల్ కాస్ట్ మొత్తం దీంట్లో చూపించేస్తూ ఉంటాను. అంటే వేరియబుల్ కాస్ట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ రెండు ఈక్వల్ టు ప్రోడక్ట్ కాస్ట్. జనరల్ ప్రోడక్ట్ కాస్ట్ అంటే ఏం వాడుకుంటాం మనం, వేరియబుల్ కాస్ట్ మాత్రమే తీసుకుంటాం, ప్రొడక్షన్తో ఇంక్రీజ్ అయ్యే మాత్రమే పట్టించుకుంటాం. ఒకవేళ కెపాసిటీ ఇంక్రీజ్ అయినా కూడా మనకి ఏమొస్తుంది వేరియబుల్ కాస్ట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ ఎక్స్ట్రాగా అయిన ఫిక్స్డ్ కాస్ట్ మాత్రమే తీసుకుంటాం, ఓకేనా. బట్ అబ్జర్వేషన్ కాస్టింగ్లో ఏం తీసుకుంటాం ఎప్పుడు కూడా వేరియబుల్ కాస్ట్ కంప్లీట్ వేరియబుల్ కాస్ట్ కంప్లీట్ ఫిక్స్డ్ కాస్ట్ అన్ని తీసేసుకుంటాం, ఓకేనండి. అబ్జర్వేషన్ ఓకే, అది అబ్జర్వేషన్ కాస్టింగ్కి వేరియబుల్ ఫిక్స్డ్ కాస్టింగ్కి డిఫరెన్స్. అండ్ ఇంకేమున్నాయండి సార్, ఒకసారి మెటీరియల్ ఓపెన్ చేసి స్టార్టింగ్ అసలు ఎలా ఉందో చూద్దాం. ఇలా కాదు కదా, కాదంటే సీఎం ఏంటిది మెటీరియల్ లేదా మా దగ్గర, అలా కాదండి. డౌన్లోడ్ ఎందుకు, కాస్టింగ్ బేసిక్స్ అంతా కాస్టింగ్ బేసిక్స్ మనం ఏం చేసుకుంటాం, సిఏ ఇంటర్ గ్రూప్ 1 బేసిక్ బుక్, ఓకేనండి. రేపు మెటీరియల్ తీసుకొని రేపు మెటీరియల్ చెప్తాను. సో ఇవి చాప్టర్స్, ఇవి అర్థం కాదు ఓకే. నువ్వు ఇన్స్టిట్యూట్ మెటీరియల్ చెప్తున్నావు, ఇన్స్టిట్యూట్ మెటీరియల్ కదా మనకి మన మెటీరియల్ గురించి మాట్లాడు. ఓకే, ఇన్స్టిట్యూట్ మెటీరియల్లో ఏం చూద్దాం వెయిటేజ్ చూసుకుందామనా, ఏముందిలేండి. సరే, వీటిలో ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటి, దీని నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయండి, షార్ట్ కాస్టింగ్ ఐడియా ఉందా, ఒక 6 మార్క్స్ రావచ్చు. అండ్ కాంట్రాక్ట్ వీటిలోంచి మెటీరియల్స్ లేబర్ వీటిలోంచి మార్క్స్, ఇవి ఇంపార్టెంటే. మార్జినల్ కాస్టింగ్ ఇంపార్టెంట్ అండి, ఒక 10 మార్క్స్ వస్తుంది, ఓకేనా. అండ్ వీటిలోంచి ఒక 12 మార్క్స్ అనుకుందాం, ఒక 15. ఏంటి అసలు నేను వేయట్లేదు మార్క్స్ అసలు సరిగ్గా, అన్ని 6లు 10లు వేసుకుంటే అన్ని చాప్టర్ నుంచి వస్తాయి కదా అంటారా, అన్ని చాప్టర్ నుంచి వస్తాయండి, మినిమం 6 మార్క్స్ 8 మార్క్స్. అండ్ మీకు ఎంత 30 మార్క్స్కి 30 or 40 ఆబ్జెక్టివ్స్, మెథడ్స్ ఆఫ్ కాస్టింగ్ 30, కాస్ట్ అకౌంటింగ్ టెక్నిక్స్ 30. కాస్ట్ అకౌంటింగ్ టెక్నిక్స్ అంటే ఏమున్నాయండి, మార్జినల్ కాస్టింగ్, స్టాండర్డ్ బడ్జెట్, ఇవన్నీ ఏమవుతాయి టెక్నిక్స్ అవుతాయండి. మెథడ్స్ ఏమవుతాయి జాబ్ కాస్టింగ్, ప్రాసెస్ కాస్టింగ్, కాంట్రాక్ట్ కాస్టింగ్, ఇవన్నీ ఏమవుతాయండి మెథడ్స్ అవుతాయి. అంటే ఒక్కొక్క దగ్గర ఎలాంటి కాస్టింగ్ యూజ్ చేయాలి అనేది మెథడ్ అండి. టెక్నిక్ అంటే ఏంటి, దాంట్లోనే ఎలాంటి కాస్ట్ని యూజ్ చేయాలి అంటే నేను వేరియబుల్ కాస్ట్ని ఫిక్స్డ్ కాస్ట్ని డిఫరెంట్గా తీసుకుంటూ ఉన్నాను, నా డెసిషన్ మేకింగ్ బేస్ చేసుకొని మార్చుకుంటూ ఉన్నాను, వాటిని ఏమంటారు నేను టెక్నిక్స్ అని అంటారు. అలా కాకుండా ప్రాసెస్ కాస్టింగ్ కోసం ఒక మెథడ్ యూజ్ చేయడం, కాంట్రాక్ట్ కాస్టింగ్ కోసం ఒక మెథడ్ యూజ్ చేయడం, ఓకేనండి. అండ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెథడ్ యూజ్ చేస్తే దాన్ని కాస్టింగ్ మెథడ్స్ అని అంటారు.
ఓకేనా. సో అందుకే ప్రాసెస్ కాస్టింగ్, జాబ్ కాస్టింగ్, కాంట్రాక్ట్ కాస్టింగ్ ఇవన్నీ అవుతాయి, ఆపరేటింగ్ కాస్టింగ్ ఇవన్నీ అవుతాయండి. కాస్టింగ్ మెథడ్స్ అవుతాయి. మనం చేసే యాక్టివిటీని బేస్ చేసుకొని నేను కాస్ట్ని దానికి తగ్గట్టుగా ఫైండ్ అవుట్ చేస్తాను, డిటర్మైన్ చేస్తాను. దాన్ని కాస్టింగ్ మెథడ్స్ అంటారు. ఆ మెథడ్ లోపల నేను ఏం చేస్తాను, ఇన్సైడ్ ద మెథడ్స్ నేను టెక్నిక్స్ యూజ్ చేయొచ్చు. ఓకేనండి. దాంట్లో నేను తీసుకున్న డెసిషన్ బేస్ చేసుకొని టోటల్ స్టాండర్డ్ కాస్టింగ్ తీసుకోవచ్చు, లేకుంటే ఓన్లీ మార్జినల్ కాస్టింగ్ని కన్సిడర్ చేయొచ్చు. అర్థమవుతుందండి. అలా బడ్జెట్స్ ఇవన్నీ అవుతాయి, కాస్టింగ్ టెక్నిక్స్ అవుతాయి. అండ్ ఇవేమవుతాయి, మెటీరియల్స్, లేబర్ ఇవేమవుతాయండి, అది కాస్ట్లో అవుతాయి అంతే. అంతకుమించి ఎలిమెంట్స్ ఆఫ్ కాస్ట్, అది జస్ట్ కాస్ట్లో అవుతాయి. ఓకేనా. ఓకేలేండి. మరి ఏంటి ఈరోజు ఎవరు బ్యాడ్జ్లు పెట్టుకోరాలేదు? బ్యాడ్జ్లు పెట్టుకోరాలేదు ఎవరు ఈరోజు? ఏం డే అండి ఈరోజు? రిపబ్లిక్ డే అనా, ఇండిపెండెన్స్ డే అంటే ఏమనుకుంటున్నాను? రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డేకి మరి మీకు ఫాదర్ రాలేదేంటి? కాలేజ్ పెట్టేశారు ఏంటి? ఏమైంది? ఎప్పటి నుంచి ఉన్నారు? పొద్దు నుంచి ఇక్కడే ఉన్నారు మీరు? ఓకే, వరుసగా 3 hours క్లాస్ పెట్టేస్తున్నారు ఇప్పుడు. అది బెస్ట్ కదా. మధ్యలో గ్యాప్ ఉంటే ఏమవుతుందంటే మీరు ఇంటికి వెళ్ళిపోవడం, లేకపోతే మీరు బోర్ ఫీల్ అవ్వడం జరుగుతుంది. అదే 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 నేను వెళ్ళి అడిగాను, ఎవరు లేరు అంటే మీరు అన్న చెప్పేసాను సార్ ఆన్లైన్లో అన్నారు. సేమ్ కదా నేను చెప్పేసాను. ఓకే, వర్మ సర్వీస్ ఏం కాదు, సర్లేండి. నెక్స్ట్ క్లాస్ రేపటి నుంచి రెగ్యులర్గా సరిపోతుంది. ఓకే, క్లాస్ లేదని నేను చెప్తాను, క్లాస్ లేదని ముందు రోజు నేను చెప్పేస్తాను. ఓకే సార్, రేపు చెప్పుకుందాం. రేపు ఒకేసారి ఓపెన్ చేసి అంటే మీరు రేపటి నుంచి మార్జినల్ కాస్టింగ్ స్టార్ట్ చేద్దామండి. ఓకేనా. ఒక 5 minutes అసలు మెటీరియల్ ఓపెన్ చేసి చెప్తున్నాం ఏమున్నాయని. సిపిఎస్ అలా అనుకోవడం ప్రతిసారి మండే ఎవరు రారండి. మండే అనుకుంటే నిన్నే కదా సండే, ఈరోజు ఎందుకు వచ్చాం, మనం ట్యూస్డే స్టార్ట్ చేద్దాం అనుకుంటాం. ఇంక ఇంతే ఉంటుంది, స్టార్ట్ చేసేయాలి. ఎందుకంటే మీకు చివరిలో ఇబ్బంది పడతారు. స్టార్ట్ చేయాలి. మార్జినల్ కాస్టింగ్ ఆల్రెడీ అందరికి అలా ఐడియా ఉంటుంది కాబట్టి మార్జినల్ కాస్టింగ్ అలా స్టార్ట్ చేసాడు. ఈ కాస్టింగ్ సిస్టమ్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఆబ్సెంట్ అయ్యారనుకోండి, తర్వాత మళ్ళీ ఎంట్రీలు ఇవన్నీ చెప్పాలి. దానికోసం మార్జినల్ కాస్టింగ్ అయిన తర్వాత చెప్తాను. మార్జినల్ కాస్టింగ్ అవ్వడానికి ఒక వారం పట్టుకుంది. ఓకే ఓకే బాయ్.